హాయ్ ఫామ్ వాట్సాప్ ఎట్లున్నారు అందరూ మంచి ఉన్నారు అనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ అక్షయ రెడ్డి కస్తూరి. So this video is going to be about 5 p.m. to 11 p.m. vlog. So ర్యాండమ్గా షూట్ చేద్దామని అనిపించింది, అందుకే షూట్ చేస్తున్నా నేను. ఐమ్ గోనా షో యూ దాట్ రొటీన్. సో ఇప్పుడు ప్రాపర్గా 4 minutes to 5 ఉంది. సో యా, ఇప్పటివరకు ఈరోజు డే అంతా నేను ఏం చేయలేదు బికాజ్ ఐ డోంట్ నో, అసలు నాకు ఏం చేయబుద్ది అవ్వట్లే. ఆల్సో నేను హెయిర్ కట్ చేసుకున్నా, మీరు చూసే ఉంటారు కదా నుమాయిష్ బ్లాగ్లో. సో యా, దిస్ ఈజ్ మై హెయిర్ కట్, దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్. అండ్ ఫ్రంట్ పార్ట్ నేను క్లిప్ పెట్టుకున్నా, అది క్యూట్ పఫ్ లాగా అనిపిస్తుంది, బట్ ఐ విల్ షో యూ. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. యాక్చువల్లీ నిన్న నేను స్టైల్ చేసుకుంటే నిన్న బాగా అనిపించింది. ఇప్పుడు నేను నైట్ జుట్టు అల్లుకొని పడుకుంటాం కదా, సో అందుకే కొంచెం పిచ్చిగా అయింది. బట్ యాక్చువల్లీ నా హెయిర్ స్టైల్ నాకు చాలా నచ్చింది, కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది. సి 3 years నుంచి సేమ్ హెయిర్స్, సేమ్ లెంత్, సేమ్ కట్ పిచ్చిలేసిపోయింది నాకు. అండ్ నేను లిటరలీ 3-4 years నుంచి లాంగ్ హెయిర్ మెయింటైన్ చేసిన. అండ్ నౌ ఐ డిసైడెడ్ నాతో కాదు, అండ్ కొంచెం చేంజ్ కావాలనిపించింది నాకు. అండ్ ఐ ఫీల్ లైక్ ఇట్స్ నాట్ రాంగ్, యూనో, చేంజ్ వస్తే చేంజ్ కోరుకోవడంలో ఇట్స్ నాట్ రాంగ్. సో అందుకే నేను హెయిర్ కట్ చేయించుకున్నా. అండ్ ఈ 6 months నాకు 7 months డూ ఆర్ డై కైండ్ ఆఫ్ అ సిచ్యువేషన్ ఇస్ హ్యాపెనింగ్ నాకు. అందుకే యాజ్ ఎట్లా అంటే యాజ్ మేనేజబుల్ యాజ్ పాసిబుల్ నా బాడీ, నా హెయిర్ అన్నిటిని పెట్టుకుందామని ఫిక్స్ అయినా నేను. సో యా, దట్స్ ద థింగ్. అందుకే హెయిర్ కట్ చేసుకున్నా. లిటరలీ నాకు 2 hours పడుతుండే లాంగ్ హెయిర్ నేను డ్రై చేసుకోవడానికి. బట్ దిస్ షార్ట్ హెయిర్, దిస్ లెంత్, దిస్ లెంత్, just 40 minutes. Just 40 minutes. అంటే స్టైలింగ్ తోటి 40 minutes, స్టైలింగ్ లేకపోతే అయితే 20 minutesలో డ్రై అయిపోతుంది అది. సో యా, ఇంకా పట్టించుకునే అవసరం లేదు. స్టైలింగ్ వెనెవర్ ఐ హ్యావ్ షూట్స్ ఆర్ వెనెవర్ ఐ వాంట్ టు ప్రజెంట్ మై సెల్ఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా నేను స్టైలింగ్ చేసుకుంటా. దట్ మీన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా అంటే వ్లాగ్స్ చేసేటప్పుడు కూడా నేను స్టైలింగ్ చేసుకుంటా అని అంటలేను. జస్ట్ షార్ట్స్ చేసేటప్పుడు నాకు కొంచెం మంచిగా కనిపించడం చాలా ఇష్టం. అందుకే అప్పుడు ఐ విల్ స్టైల్ వెనెవర్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ షూట్, ఐ విల్ స్టైల్. సో యా, ఇనఫ్ అబౌట్ ర్యాంటింగ్. నౌ సేమ్ ఇందాకట్లాగా నేను క్లిప్ పెట్టేసుకుంటున్నా. అండ్ యా, ఈరోజు నేను నా బ్రషెస్ని వాష్ చేసుకున్నా. నాకు ఎందుకో చాలా రోజుల నుంచి బ్రషెస్తో మేకప్ చేసుకుంటున్నా నేను. ఐ జస్ట్ స్కిప్ సమ్టైమ్స్. నేను స్పాంజెస్తో చేసుకుంటా, నా ఫింగర్స్తో చేసుకుంటా, బ్రషెస్తో కూడా చేసుకుంటా. సో నేను రీసెంట్గా ఇట్లా బ్రషెస్తో మేకప్ చేసుకుంటున్నా అనమాట. అందుకే నా బ్రషెస్ని అన్నిటినీ వాష్ చేసిన. ఇవి ఆల్మోస్ట్ 80% డ్రై అయినాయి. ఐ షో యూ నేను అసలు ఎట్లా వాష్ చేసుకుంటున్నా అని. ఐ హ్యావ్ అ మెషిన్, అది నేను లింక్ పెడతా, దాని సౌండే వస్తుంది ఇప్పుడు. దిస్ ఇస్ దాట్ మెషిన్. ఇక్కడ సైడ్ డ్రై అవుతుంది అండ్ ఇక్కడ సైడ్ మనము ఇది ఉంది కదా, ఇది ఇట్లా ఫిక్స్ చేసేస్తే దీంట్లో వాషింగ్ మిషన్, వాషింగ్ కైండ్ ఆఫ్ అ థింగ్ అనమాట. ఇక్కడ మనం బ్రషెస్ పెడితే అండ్ వాటర్ మ్యాక్సిమం ఇక్కడ వరకు ఫిల్ చేసి సమ్ షాంపూ వేసేసి నేను వాష్ చేసేస్తా. సో దిస్ ఇస్ ఇట్. ఇది డ్రై అవుతున్నాయి ఇంకా దీంట్లో నా బ్రషెస్. సో నేను రీసెంట్గా బ్రాడ్వే వెళ్ళినప్పుడు నాకు కొత్తవి కనిపించుండే అనమాట, మార్స్లో కలెక్షన్. సో అందుకే ఆ డ్రైయర్లో చూసుంటే కూడా ఇట్లాంటి కలర్ బ్రషెస్ కనిపిస్తున్నాయి. ఇవి ఆల్మోస్ట్ 11 or 12 బ్రషెస్ సెట్ వచ్చింది. అండ్ ఓకే, దే ఆర్ గుడ్, బాగానే ఉన్నాయి. అండ్ నేను బ్రాడ్వేలో నేను ఇంకా కొత్తవి కూడా కొనుక్కున్నాను నేను, మేకప్ సామాన్ అండ్ ఆల్. సో ఆ కొత్త వాటితో ఐ వాంట్ టు డూ అ షార్ట్ try new makeup with me with reviews and all. I hope you guys will like it because I like to do such content. So now it's 5:10. We are going to study for
నాట్ షూర్ ఎంతవరకు అయితే అంతవరకు చదువుకుందాం అనుకుంటున్నా. బికాజ్ నాకు 4-5 months గ్యాప్ వచ్చింది. ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్ బ్యాక్ టు మై రొటీన్. ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్ బ్యాక్ టు ఎనీ ఆఫ్ మై రొటీన్. లైక్ నేను యోగా వెళ్ళట్లే 1 month నేను యోగా వెళ్ళక. బికాజ్ మధ్యలో జనవరిలో యోగా మ్యామ్ బిజీ, ఐ మీన్ ట్రిప్కి వెళ్ళుండే. అండ్ న్యూ ఇయర్ తర్వాత నుంచి నేను వెళ్ళలేదు. బికాస్ తను ట్రిప్కి వెళ్ళింది, నాకు గ్యాప్ వచ్చింది. దాని తర్వాత న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, దాని తర్వాత సంక్రాంతి. అండ్ ఆ గ్యాప్లో నేను సిక్ అయినా, అప్పుడే రికవరీ వ్లాగ్ వచ్చింది. సో ఫెబ్లో స్టార్ట్ అవుదాం అనుకుంటున్నా కానీ, బట్ ద థింగ్ ఇస్ ఐ మైట్ షిఫ్ట్ ఫ్రమ్ హియర్. సో ఎక్కడ షిఫ్ట్ అవుతున్నా ఏంటి అని నన్ను అడగకండి. బికాజ్ నేను చెప్పాను అయ్యేటప్పుడు చూపిస్తా కాబట్టి ఎట్లయినా. ఓకే, now we are going to start with micro because I have completed micro కొంచెం. అండ్ ఇంకొక 2 hours వీడియో ఉంది. సో అది కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నాను నేను. ఓకే, సో లెట్స్ గో. ఈ టైంలో మీరు కూడా ఏదైనా చదువుకోండి. నేను కిందికి వస్తున్నా. ఇట్స్ 5:40 రైట్ నౌ బికాజ్ పైన కరెంటు పోయింది. ఐ థాట్ కింద ఎట్లయినా, పైన ఇండక్షన్ స్టవ్ ఉందన్నమాట. సో కింద కొంచెం వాటర్ స్టవ్ పైన పెట్టుకొని గ్రీన్ టీ తాగుతా అని అనుకుంటున్నా. సో అందుకే ఇప్పుడు కిందికి వచ్చిన నేను. కింద కూడా కరెంటు పోయింది, బట్ కింద కొంచెం లైట్ ఉంటుంది. గాయస్ ఇంట్లో అసలు ఎవ్వరు లేరు. అండ్ నాని ఎటు పోయినా, ఇల్లంతా వెతుకుతున్నా, ఎవరు లేరని చూస్తున్నా నేను. ఆ డబ్బాలన్నీ వట్టియే. కరెంట్ వచ్చింది గాయస్. షీట్ హాయ్ చెప్పిడా. ఇట్లాను చేత్తోటి ఇట్లాను. ఎవరల్లా అయింది? నేను కనిపిస్తలేను అల్లా. నువ్వు కనిపిస్తలే వాళ్ళ నీకు? బా వీడు హాయ్ చెప్పి ఇట్లాను. వచ్చినాయి కదా వాకింగ్కి వెళ్ళేసి వచ్చినాయి. ఆగమా ఆయనకి హోయ్ 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 హోయ్. దా నువ్వు కూడా పైకి. అమ్మా ఎంత పైకి ఎగురుతున్నారా. వీడు వాలి, వాడు మిక్కీ. ఆడ లక్కీ ఉంది గైస్. ఇంకొకడు డాడీ వాళ్ళతో టూర్ వెళ్ళిండు. కృష్ణని తీసుకొని వెళ్ళినారు వాళ్ళు. బికాస్ కృష్ణ అని వాళ్ళు ఎప్పుడు గొడవ పడతారు కాబట్టి సో తీసుకొని వెళ్ళినారు. నాకకు దా మరి. నిన్ను కాదురా మిక్కీ గారిని. నిన్ను కోజా మిక్కీ గారిని మీదికి ఎక్కుతారా నువ్వు? ఎందుకురా మీ ఇద్దరు కొట్లాడుతున్నారు? ఎందుకురా మీ ఇద్దరు? ఇప్పుడు వాడిని ఎందుకు కరవనికి పోయిన వైపు? వీడే అసలు వీడే ప్రాబ్లం. మిక్కీ అని కరవనికి పోయింది ఇందాక. నేను ఎత్తుకుంటుండే. జలసి ఇప్పుడు వచ్చిన నేను. అండ్ ఐ విల్ స్టార్ట్ మై ప్రెప్ అగైన్. ఐ టుక్ 15 minutes బ్రేక్. 45 minutes 15 minutes బ్రేక్ తీసుకున్నా నేను. ఐ లాస్ట్ టచ్ బట్ ఇట్స్ ఫైన్. ఏం చేస్తాం ఇంకా. So this is all we need to know about nematodes.
So now let's compile all of these eggs, okay? So which are సో ఐ జస్ట్ కంప్లీటెడ్ వాట్ ఐ హ్యావ్ టు డూ అండ్ ఒక 30 minutes ఉంది వీడియో, అంటే నేను చూడాలనుకుంది. నా ఫ్రెండ్ కాల్ చేస్తుంది. దాట్ 30 minutes వీడియో ఐఎమ్ గోయిన్ వాచ్ ఇట్ టుమారో. ఏమైందే టీఎస్ఎంసీ వర్క్ అయిపోయి వచ్చినావు ఇంకా? హాయ్. కళ్ళు మూసుకోతున్నాయా? అలసిపోయినా నేనైతే. హాయ్ చెప్పవే. నేను చెప్పా ఇది షేర్ మళ్ళీ చెప్తా ప్లీజ్. హాయ్ వ్లాగ్. మాకు ఇట్లాంటి వీడియోసే కావాలి నాకొద్దు, ప్లీజ్ నాకొద్దు. ప్లీజ్. నో వేస్, ఐమ్ టైర్డ్ ఏఎఫ్. నా ఫ్రెండ్తో మాట్లాడుకుంటూ నేను నైట్ టైం స్కిన్ కేర్ రొటీన్ చేసుకుంటున్నా. అండ్ గైస్ ఐ గాట్ సో మచ్ పిఆర్ సెలిమాక్స్ నుంచి. లిటరలీ నేను ఇక్కడ ఒక వీడియో పెడితే చూడండి నాకు ఎంత పిఆర్ పంపించినారో అని. అండ్ ఆ ప్రోడక్ట్స్ని కంపల్సరీ ట్రై చేద్దాం అనుకుంటున్నా. టుడే ఐ వాంట్ టు ట్రై సంథింగ్, this BHA peeling pad and what else? What else do we have? We have this as well, niacinamide and tranexamic acid ka thing, Pore Plus Dark Spot Brightening Serum. దానిది క్రీమ్ కూడా ఉంది నా దగ్గర. అప్పుడు నేను స్కిన్ బే వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కదా, వాళ్ళు కూడా ఇచ్చినుండేది. బట్ దెన్ నేను ఇది యూజ్ చేయలేదు. సో I will use, it's just నాకు TCA పీల్ అయింది కాబట్టి ఐఎమ్ నాట్ ఏబుల్ టు యూజ్ దిస్ ప్రోడక్ట్స్. ఐఎమ్ జస్ట్ కన్ఫ్యూజ్డ్. ఇంకా కన్ఫ్యూజ్ అయిపోతుంది అసలు ఏం వాడాలి అని. ఇన్ని ప్రోడక్ట్స్ అందుకే ఇంట్లో ఉండద్దు. మీ స్కిన్కి ఏది సెట్ అవుతుందో ఆ ప్రోడక్ట్ మీరు వాడాలి లిటరలీ. సో ఐమ్ జస్ట్ గోయింగ్ టు go ahead and use just this one maybe or this, but let me just bring these there. అండ్ నా ఫ్రెండ్తో మాట్లాడుకుంటూ నేను స్కిన్ కేర్ రొటీన్ చేస్తాను. సో అందుకే మీకు వాయిస్ రాదు. టోనర్ ప్యాడ్స్ ఇవి కదా, వెరీ క్యూట్, ఎస్థెటిక్ ఉన్నాడు టోనర్స్. ఇంతో ఎక్స్ఫోలియేట్ చేసుకోవాలి ఇట్లా. ఈ ఫ్యాన్ సౌండ్ ఏంటి? ఈ ఫ్యాన్ సౌండ్ అంతే కదా నా ఫ్యాన్. చాలా ప్రోడక్ట్ వేస్ట్ అవుతుంది అనుకుంటా కదా ఈ టోనర్ ప్యాడ్తో. ఒక ప్యాడ్ సరిపోతుంది మొత్తం ఫేస్కి. సరిపోతుంది, ఇట్స్ జస్ట్ దట్ ఇంత దీంట్లో ఉన్న ప్రోడక్ట్ అంతా మనం పెట్టుకోం కదా ఇన్ జనరల్. Basically, his point of view is maybe you should use it for neck and face and everything else. Like మొత్తం ఇట్లా యూజ్ చేస్తాం. కాదే, నా పాయింట్ ఏంటంటే మనం ఇట్లా టోనర్ ఇట్లా తీసుకుంటే మరీ ఆ ప్యాడ్కున్నంత ప్రోడక్ట్ మనం వేస్ట్ చెయ్యం కదా. అవును 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 పాయింట్. మనం చేతిలో తీసుకుంటే అట్లా చెప్తున్నావా? అవును, డిఫరెన్స్ ఉంటుంది. బిహెచ్ఏ నాకు వర్క్ అవ్వాలి, ఇక్కడ బిహెచ్ఏనే వాడాలి కాబట్టి. వేసుకుంటే ఇప్పుడు కొంచెం నిద్ర పోయింది నాకు, లేకపోతే ఇద్దరు మొత్తం నిద్ర నిద్ర లేదు తెలుసా. టైర్డ్ ఉన్నాగా అందుకే అనుకుంటా. అదే అదే ఏలేలమ్మా, ఏలేలమ్మా, నా 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 నా. నేను ఇప్పుడే కిందికి వచ్చిన. ఇట్స్ 8:40 రైట్ నౌ. యూజువలీ నేను 7 లోపల తింటుండే, బట్ ఎందుకు ఆకలి అవుతలేదు నాకు ఈ మధ్య. సో ఐ డోంట్ నో, నా మెటబాలిజం స్లో అయింది. ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఈట్ మంచిగా బిఫోర్, అండ్ టైం టు టైం నేను తినలేకపోతున్నా. అండ్ సో దానివల్ల ఇంకా అటు ఇటు అయిపోయినాయి నా టైమింగ్స్ అన్నీ. ఇప్పుడు తినాలనుకుంటున్నా. ఏమని చేసి ఇంకా డిన్నర్ చేసి పడుకోవడమే. I just wanted to have veg manchuria, wet veg manchuria. So
తెప్పించుకుందాం అనుకుంటున్నాను నేను. ఎప్పుడైనా ట్రై చేసిండ్రా ఈ కాంబినేషన్ వెట్ వెజ్ మంచూరియా ప్లస్ రుమాలి రోటీ. సూపర్ ఉంటుంది తెలుసా కాంబినేషన్. చేయకపోతే మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకే, సో ఫుడ్ వచ్చేంత వరకు ఐమ్ జస్ట్ గోనా డూ ఫ్యూ ఎంసీక్యూస్. ఓకే, ఇప్పుడే డిన్నర్ చేసినాను ఇది చూసుకుంటూ న్యూ డ్రామా, కొరియన్ డ్రామా చూసుకుంటూ ఇప్పుడే డిన్నర్ చేసినాను నేను. 혹시 내가 준 틴트 같은 거? 너 오늘 나랑 얼마나 줄까? 실상순이지 못하고 재밌는 일이 어디 있다고? 술도 안 이렇게 실수를 하면 술 마셔서 말이지. సో యా, దిస్ ఈజ్ మై 5 PM to 11 PM రొటీన్. డైలీ ఇట్లానే ఉంటుందా అంటే ఉండదు. ఎవ్రీడే డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది. బికాస్ 1 month బ్యాక్ వరకు నాకంటూ ఒక రొటీన్, నాకంటూ ఒక ఎవ్రీథింగ్ ఉంటుండే అనమాట, లైక్ ప్లాన్డ్ ఎవ్రీథింగ్. బట్ ఐ డోంట్ నో, ఆఫ్టర్ సంక్రాంతి ఆర్ దానికంటే ముందు నేను సిక్ అయినప్పటి నుంచి ఐఎమ్ నాట్ బీయింగ్ మై సెల్ఫ్ ఎట్ ఆల్, మెంటలీ అండ్ ఫిజికలీ. అంతెందుకు లాస్ట్ టైం ఎగ్జామ్ అప్పుడు కూడా ఇట్లా ఒక మంచి రొటీన్ అండ్ ప్రొడక్టివ్గా ఉండాలి అని చెప్పేసి నేను ఉంటుండే, టు డూ లిస్ట్ రాసుకుంటుండే, వాట్ టు డూ, ఈరోజు ఏం చేయాలి ఏం కథ అని. బట్ నవ్ డేస్ ఐఎమ్ నాట్ డూయింగ్ దాట్ as వెల్. I don't know, guys. Like, I am not feeling myself. So, yeah. సో అన్ని డేస్ ఒకటేలా ఉండవు కదా, అందుకే ఏమో నాకు ఈరోజు ఇది షూట్ చేయాలనిపించింది, నేను చేసేసిన. అండ్ ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్ టు బీ మై సెల్ఫ్ లేట్లీ. ఐ హోప్ యూ గైస్ లైక్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను ఏం మాట్లాడాలనుకుంటున్నాను. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి కదా, చూస్తున్నారు అంటే మీకు నచ్చే చూస్తున్నారు కదా. సబ్స్క్రైబ్ చేసుకోవడానికి హిందీ ఒక రిక్వెస్ట్ లాగా అనుకోండి. సో యా, that's it for this video. I hope you guys like this video. I'll see you guys in my next video. Bye guys.